గౌతమ్ రెడ్డి గారు నమస్తే అండి. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు జరిగిన దాడి యాక్చువల్గా మీరు బస్ యాత్రలో మీరు కూడా ఉన్నారు కదా ఆ టైంలో బస్లో. ఎలా ఇది యాక్చువల్లీ మీరు ఎలా విశ్లేషిస్తున్నారండి దీనికి? ఎలాగే ఒక షార్ప్ స్టోన్ తగిలినట్టుగా అనిపిస్తూ ఉంది. డీప్ కట్ అయినటువంటి బ్లడ్ ఇంజరీ కట్ చేసి టవల్స్ అంతా కూడా బ్లడ్ మార్క్స్ వచ్చి ఇంకా చాలా ఇబ్బందికరం. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సినటువంటి విషయం కానీ కాదు. ప్రజాక్షేత్రంలో పెంచుకోవాల్సినటువంటి దాన్ని ఇలా దాడి చేసి అణచేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రజానికానికి ఉంది. ఈ రకంగా ఇంత డైరెక్ట్ గా ఇంతమంది జన సమూహంతో ఆయన కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైన దాడి జరగడం చాలా శోచనీయం. గౌతమ్ రెడ్డి గారు, అంటే మీరు ఎలా అనుకుంటున్నారండి? ఇది ఎవరో కింది స్థాయిలో ఆకతాయిగా జరిగిన ఇన్సిడెంట్ గా అనిపిస్తుందా, లేకపోతే పక్క ప్లాన్ గా జరిగిన ఇన్సిడెంట్ గా కనిపిస్తా ఉందా? అంటే వార్తలు వినిపిస్తున్న ప్రకారం ఏంటంటే ఏదో లైట్లు కూడా ఆఫ్ చేశారు, కరెంటు విద్యుత్ అంతరాయాన్ని కలిగించి ఏదో దాడి చేశారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. నిజమా అండి ఇది? ఇది ఇంటెన్షన్ నుండి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక ఎక్స్పర్ట్ చేసినటువంటి పద్ధతిలో దాడి జరిగింది. అంటే అట్లా షూట్ చేసి పెట్టుకోట్టుగా వచ్చింది అది. అది అయితే సౌండ్ వచ్చినటువంటి ఉంటే కనుక దాన్ని అది ఆ సౌండ్ రావడానికి కారణం అంటే అర్థం కాదు. లేదంటే క్యాట్ బాల్ లాంటిది ఉపయోగించి. మరి అది అంత షార్ప్ షూటర్ అంటే ఏదైనా ప్రొఫెషనల్ చేసిన పనిలా కనిపిస్తుంది. ఎందుకంటే దూరం నుంచి ఐకే షూట్ జరిగింది కాబట్టి, ట్రిగ్గర్ చేశాడు కాబట్టి అతను. అంటే ఆ గాయం చూస్తే మొత్తము అది కంటి దగ్గర అంత కందిపోయి ఉంది బాగా, ఆ చుట్టూ కొంచెము డీప్ కట్ అయింది. ఓకే ఓకే. అయినా కానీ పాదయాత్ర ఆపకుండా హాస్పిటల్కి తర్వాత ముందు ప్రజలను కలవాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ముందుకు సాగడం జరిగింది. ఏమంటే ఐ కూడా రెడ్ అయింది. ఏదైనా ఐబాల్ కి టచ్ చేసి ఉంటుంది అంటారా? ఇది ఐబాల్ ఏమైంది ఏంటంటే ఐకి ఏదైతే కనుబొమ్మలు ఉంటాయో ఆ కనుబొమ్మల దగ్గర కట్ అయిపోయింది. ఓకే. అంటే ఆటోమేటిక్ గా ఇంత జరిగి ఇంత స్వెల్లింగ్ వచ్చేసిన అయినా కానీ కూడా అతను యాత్ర ఆపడానికి లేదు. మొత్తం అంతా గన్నవరం నియోజకవర్గం దాకా ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా జరుగుతానే అయినప్పటికీ ప్రజలతోనే ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం, ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశం, ప్రజలతోనే నా యొక్క ప్రయాణం అనేటువంటి దాంతో సాగిస్తున్నటువంటి ఈ బస్సు యాత్ర అనేటువంటిది ఇది ప్రజానికాన్ని కూడా అర్థమవుతుంది. భౌతిక దాడి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు అనేది నా ఉద్దేశం. గౌతమ్ రెడ్డి గారు, మీరు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నారు, మొత్తం బస్సు యాత్రలో మీరంతా ఉన్నారు. కానీ అప్పుడు ఏంటి కరెంటు సరఫరాని కట్ చేశారండి అప్పుడు? కరెంటు సరఫరాని కట్ చేయడానికి కానీ ఏంటంటే కరెంటు వైర్ల మధ్యలో ఉండేటువంటి దాంట్లో హై టెన్షన్ వయస్సు పైన ఎక్కి కనుక వెళ్తూ ఉన్న సందర్భంలో కరెంటు వైర్ తగిలితే కనుక షాక్ కొట్టి ఇది అవుతుంది అనేటువంటి కారణంతో అది మామూలుగానే అది దానికి దీనికి సంబంధం లేదు. అది ఈయన యొక్క సెక్యూరిటీ రీజన్ లో భాగంగానే కరెంట్ దిగాలని జరిగింది. ఇంకోటి అండి, ఓకే అర్థమైంది మీరు చెప్పింది. గౌతమ్ రెడ్డి గారు, ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే జగన్ గారు సీఎం గారు అక్కడ నిలబడి ఉన్నారు, పక్కన చుట్టూత సెక్యూరిటీస్ ఉన్నాయి అంతా అని చెప్పి, సెక్యూరిటీ వాళ్ళు వరకు ఉన్నారు. ఆ పక్కన మొత్తం ఆ టైంలో కేసినేని నాని మిగతా వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళతో ఉన్నట్టున్నారు. కానీ ఇక్కడి నుంచి కింద నుంచి షూట్ చేశారంటే సంథింగ్ అదే ఒక గ్యాంగ్ లాగా జరిగి ఉంటుంది అంటారా ఇది ఎంత అని చెప్పి? అది ఇన్వెస్టిగేట్ చేసి చూడాల్సిందే, పోలీసు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇటువంటి సంఘటనకి అదే ఏరియాలో
ఇంతకుముందు ఆయన ఈ యాత్రకి వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి సందర్భంలో కూడా ఒక చోట మేము కారణం మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఆ మీటింగ్ లో మాట్లాడుతున్న సందర్భంగా కూడా రాళ్ళు వినట్లు అనేటువంటి జరిగింది. ఎప్పుడండి అది? ఇది 2014 ముందండి. అంటే మీరు పోటీ చేసినప్పుడు? నేను పోటీ చేసే ముందు. అంటే అది కూడా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అండి? అది కూడా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, కాకపోతే ఇదే ఏరియా వద్ద కొద్ది డిఫరెన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే ఆ రోజున ఆయనకి తగలకుండా పక్కన ఉండేటువంటి మా ఊరి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేప్పటికీ వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లి పోలీస్ అప్పచెప్పడం కూడా జరిగింది. గౌతమ్ రెడ్డి గారు, ఇది ఎవరి మీద నా పొలిటికల్ గా ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళ హ్యాండ్ ఉంటుందని చెప్పి అనుమానిస్తున్నారా? ఇది వెరీ చాలా అదే తక్కువ సమయంలో గెస్ట్ చేయడం కష్టము, బట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏదో ఉందా? ఇన్వెస్టిగేట్ చేసి చూడటమే బెటర్ అండి. ఇన్వెస్టిగేషన్ చేసి అది నీకు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం అనుమానాలు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. స్టిచ్చెస్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి అంటారు. 2 స్టిచ్చెస్ 2-3 స్టిచ్చెస్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కట్ అయిందని అంటున్నారు, డీప్ కట్ అయింది అంటారు అక్కడ. అది ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదండి. మరి బాగా ఈ బస్ యాత్ర అయిపోయిన తర్వాత వెళితే గానీ డాక్టర్లు చెప్పలేరండి. ఇప్పుడు ఆపారండి ప్రస్తుతానికి? అంతరాయం జరిగిందా బస్ యాత్రకి, లేకపోతే కంటిన్యూ అవుతా ఉందా? ఏం లేదండి, ఆయన ఒక 5 నిమిషాలు ఆపారు. కట్టడానికి అవన్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చేశారు, వాళ్ళు వెంటనే స్టార్ట్ చేశారు. కానీ వచ్చినా కానీ సార్, విజయవాడ రాజకీయాల్లో కూడా ఈ తరహా చర్యలు ఇంతకుముందు జరిగినట్టు దాఖలాలు ఏం లేవు కదండి. ఎందుకంటే ఎన్టీ రామారావు వీళ్ళందరూ కలిసి సభలు, ర్యాలీలు ఇవన్నీ నిర్వహించారు కదా బస్ యాత్రలో. ఆయన ఏళ్ళు అయితే ఆయన ఆపేసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎప్పుడు? అట్లా ఎన్టీ రామారావు ఇక్కడ విజయవాడలో అండి? విజయవాడలో కాదు, ఎక్కడెక్కడ జరిగింది కదా, విజయవాడ దాడి చేశాడు అని పట్టుకున్నారు కదా. అవును. కానీ ఏదైనా కూడా ఇది దురదృష్టకర సంఘటన. యాక్చువల్గా అది జరగడం అనేది అది ఆకతాయి పనా లేకపోతే ఏదైనా ప్లాన్గా జరిగిందా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది అంత. అవునండి, ఆటకాయతనంగా మాత్రం కాదండి, ఎటువంటి పరిస్థితుల్లో కాదు. అది డౌట్ లేకుండా ఆటకాయతనంగా మాత్రం కానే కాదు. ఏమో తీసి చేయడం అనేది ఆ ఏం సక్సెస్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. ఆటకాయతనం వేరండి, అదేదో ఇదిగా ఉంటుంది, అది ఆ రకంగా లేదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ రెడ్డి గారు. మీరంతా ఇంకా అక్కడే స్పాట్లో ఉన్నట్టున్నారు కదా సీఎం గారి దగ్గరే. థ్యాంక్ యూ వెరీ మచ్.